హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 67. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఏంటిది మామ్, ఎందుకు హడావిడి? అసలు బర్త్డే పార్టీ అంటే ఈవినింగ్ చేస్తారు. ఇంత ఉదయం నుంచి ఎందుకు తొందర? అయినా మహల్కి ఎందుకు మనం వెళ్లాల్సింది? గుడికి కదా అని అడిగింది అనన్య. ఆమె ప్రశ్నకు సింపుల్గా ఆవిడ ఆన్సర్ చేసింది. నాకు తెలీదు అనన్య. విక్రాంత్ ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట. అక్కడికి వెళ్తే నీకే తెలుస్తుందిగా. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. నీకు లేదా ఏంటి అని సందడిగా ఆనందపడిపోతూ అడిగింది. ఆవిడ అంత సంతోషంగా ఉండేసరికి అనన్యకి చాలా సంతోషం వేసింది. మామ్, నువ్వు సంతోషంగా ఉంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఎలా అంటే అలా చూద్దాం. ఆ మెంటల్ ఫెలో ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడో అని ఆమె వెంటే నడిచింది. అనన్యతో పాటు మిగిలిన అందరూ ఉన్నారు. బాలు మాత్రం అక్కడెక్కడా లేడు. అతడికి సదానందంని ఫాలో చేయడమే పనయ్యింది. ఎక్కడ పొరపాటు లేకుండా సదానందం నడుచుకుంటూ ఉన్నాడు అని ఎప్పటికప్పుడు విక్రాంత్కి సమాచారం ఇస్తున్నాడు. గోపి కూడా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి ఉన్నాడు. అనన్య కారులో కూర్చుంది. చెరో పక్క భువన, గాయత్రి కూర్చొని ఎంతో హడావిడిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, కానీ బావ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటూ ఉన్నారు. భువనికి అసలు ఇష్టం లేకపోయినా తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, తప్పదు అని నటిస్తుంది. సదానందం చస్తాను అని బెదిరించి మరి ఆమెను అనన్యతో మంచిగా ఉండేలా చేశాడు. అలాగే రివెంజ్ తీర్చుకునే రోజు అంటూ ఒకటి వస్తుంది, ఓపిక పట్టాలి అని నమ్మకంగా చెప్పాడు. వేరే దారి లేక భువన కూల్గా ఉంది. అనన్య మహల్ వద్దకు చేరుకుంది. ఆమెకి ఎందుకో చాలా ఆందోళనగా ఉంది. అసలేం జరుగుతుంది అనుకుంటూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని కొందరు కారు దించారు. ఎక్కడా విక్రాంత్ కనిపించలేదు, కానీ చాలామంది బంధువులు వచ్చి ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బోర్డ్ కమిటీ లీడర్స్ అంతా అక్కడ ఎదురయ్యారు. శేషాచలం, శంకర్, రామచంద్రయ్య అంతా ఆమెకు విష్ చేశారు. లాయర్ విశ్వనాథ్ ఎదురై విష్ చేస్తూ ఉన్నాడు. ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంటే ఎవరో కొందరు లేడీస్ వచ్చి మేడం మీరు ఇటు రండి అని చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి ఆమె ఫేస్కి మేకప్ వేస్తూ ఉంటే అనన్య ఇబ్బందిగారే, ఎందుకు ఈ హడావిడి? ఇంటి వద్ద రెడీ అయ్యి వచ్చానుగా, చాలు, నాకు మేకప్ ఇష్టం ఉండదు అని చెప్పింది. వాళ్ళు ఆమె మాటలు పట్టించుకోకుండా సారీ మేడం, సార్ ఆర్డర్ అని ఆమెను ఇంకా స్పెషల్గా రెడీ చేశారు. అనన్య విసుక్కుంటూ మా వాళ్ళంతా ఏరి అన్నట్టు చూస్తుంటే వాళ్ళంతా ఫంక్షన్ ఎంట్రన్స్ వద్ద అతిథుల స్థానంలో కూర్చొని ఉన్నారు. అది కూడా విక్రాంత్ ఆర్డర్, అందుకే అనన్య ఎంట్రీ కోసం చూస్తూ అంతా కూర్చున్నారు. భువనికి టెన్షన్గా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బర్త్డే సెలబ్రేట్ ఇలా కూడా చేస్తారా? నాకేం అర్థం కావడం లేదు అని విసుగుగా ఉంది. గాయత్రి, బాలు కాసేపటిలో అక్కడికి వస్తాను అని చెప్పేసరికి చాలా హ్యాపీ అయిపోయింది. సదానందంకి విక్రాంత్ ఆర్డర్ తాను చెప్పిన టైంకి మాలినితో ఆ మహల్లో ఉండాలి అని. అందుకే ఆమెకు అసలు విషయం చెప్పకుండా సిస్టర్ నాతో రా, మనకి ఉపయోగపడే క్లూ ఏదైనా నేను తీసుకువెళ్ళే చోట దొరికే అవకాశం ఉంది అని బోనస్గా మహేంద్రవర్మని తనతో పాటు రమ్మని చెప్పాడు. మాలిని అర్థం కానట్టు చూస్తూ మధ్యలో ఈయనెందుకు అని అడిగింది. సదానందం నిట్టూర్చి నా సేఫ్టీ కోసం అనుకొని, అంటే సిస్టర్ బావ మనతో ఉంటే ఆ విక్రాంత్కి డౌట్ రాదు, ఇంకా వాడికి బాగా మండుతుందని. సరే రండి,
మీకో స్పెషల్ ఫంక్షన్ చూపిస్తాను అని తీసుకువెళ్ళాడు. చాలా సమయం తర్వాత నీల్ మల్హోత్రా ఉన్న రూమ్లో స్క్రీన్ ఆన్ అయింది. అది మహల్ అన్నది తెలుస్తుంది. అతడు ఉలిక్కిపడి చూశాడు. అక్కడంతా జనం హడావిడి చూస్తూ కనిపిస్తున్నారు. చూస్తుంటే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. నీల్ మల్హోత్రాకి విక్రాంత్ చూపిస్తాను అని చెప్పిన ఫైనల్ లైవ్ షో అదే అని అర్థమవుతుంది. కానీ ఏమిటా షో అని అర్థం కానట్టు పరీక్షగా చూస్తూ ఉన్నాడు. సడన్గా అక్కడ విక్రాంత్ దర్శనమిచ్చాడు. ఎంతో స్పెషల్గా రెడీ అయి ఉన్నాడు. అసలు వీడి ప్లాన్ ఏంటి? అనన్య ఏమైంది అని ఆతృతగా చూస్తుంటే ఆమెను రెడీ చేసిన లేడీస్ విక్రాంత్ ముందుకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అందరికీ ఆమె ఎంట్రీ షాక్ ఇచ్చింది. వాళ్ళంతా ఊహించని విధంగా ఆమె కనిపించింది. ఆమె అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సంతోషంగా వావ్ అనుకుంటూ ఉంటే భువన మతిపోయినట్టు చూస్తూ ఉంది. నీల్కి పిచ్చి ఆల్మోస్ట్ ఎక్కింది అన్నట్టు ఉంది పరిస్థితి. అనన్య పట్టు చీరలో ఎంతో అందంగా సంతోషంగా కనిపిస్తుంది. అందుకు కాదు అతడు షాక్ అయింది. మాలిని మహేంద్రని వెంట పెట్టుకొని ఆ మహల్కి చేరుకున్న సదానందంని వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చాలామంది ప్రముఖులున్నారు. ఏదో ఫంక్షన్లా ఉంది. ఎవరిది ఫంక్షన్? మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు అని సదానందం దీర్ఘం తీస్తూ, నాకు మాత్రం తెలిసి చేస్తేగా, ఆ మెంటల్ ఫెలో ఆర్డర్ పాటిస్తున్నా తప్పకుండా అనుకొని, అబ్బా మీకు అన్నిటికీ తొందరే, కాస్త ఓపిక పట్టొచ్చుగా. నేనేమైనా అడవికి తీసుకొచ్చానా? లేదుగా, రాజ్మహల్కి తీసుకొచ్చా. ఇది గొప్ప గొప్ప విఐపీల ఫంక్షన్కి మాత్రమే ఇస్తారు. ఇలాంటి ఫంక్షన్కి రావడం ఎంతో గొప్ప అనుభూతి. కాస్త కంగారు తగ్గించుకొని నాతో రండి అని లోపలికి తీసుకెళ్లాడు సదానందం. అక్కడ ఉన్న కొందరు వాళ్ళని చూసి మర్యాదలు చేస్తూ ఆహ్వానం పలికారు. మాలినికి ఏమీ అర్థం కాలేదు. మహేంద్రవర్మ చేసేది లేక ముందుకు కదిలాడు. సదానందం మాత్రం ఎందుకన్నా మంచిదని వాళ్ళ నుండి విడిపోయి పక్కకొచ్చి తన ఫ్యామిలీ వద్దకు చేరుకొని అటుగా చూశాడు. అతడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. భువన ఇస్తున్న రియాక్షన్, నీల్ మల్హోత్రా ఇస్తున్న రియాక్షన్స్ ఒకేలా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ షాక్ అయి చూస్తున్నాడు సదానందం. అనన్య ఏం జరుగుతుందో అన్నట్టు తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసింది. అంతే, ఆమె షాక్ అయింది. విక్రాంత్ పట్టుబట్టలతో అందంగా రెడీ అయ్యి ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వే కాదు నేను కూడా ట్రెడిషన్ ఫాలో చేస్తున్నా, కమ్ అంటూ అతడితో పాటు నడిపించుకొని తీసుకెళ్తుంటే అక్కడికొచ్చిన మాలిని మహేంద్రవర్మ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేంటి ఇక్కడ వీళ్ళున్నారు అనుకుంటూ ఉన్నారు. అనన్య అతడిని వింతగా చూస్తూ ఉంది. అందుకు కారణం ఉంది. విక్రాంత్ ముఖంపై పెళ్లి బొట్టు, బుగ్గను చుక్క పెట్టుకొని ఉన్నాడు. ఆమె అర్థం కానట్టు చూస్తూ ఉంది. కానీ ఆమె కూడా పెళ్లి బొట్టు పెట్టుకునే ఉంది. ఆ విషయం ఆమెకు తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. అందుకే ఆశ్చర్యం. నో, వీల్లేదు అంటే విక్రాంత్ అనన్యని పెళ్లి చేసుకుంటున్నాడా? వీల్లేదు, నేను ఒప్పుకోను అని అరుస్తున్నాడు నీల్ మల్హోత్రా. అతడు ఎలా అయినా అక్కడి నుండి బయటపడాలి అనుకుంటూ ఉన్నాడు. కానీ అతడి వల్ల కావడం లేదు. భువన ఇదేంటి వింత, ఇంత సడన్గా ఇదేం పని అనుకుంటూ బయటపడలేక తండ్రి వైపు కోపంగా చూస్తూ ఉంది. విక్రాంత్ అనన్య కళ్ళలోకి చూస్తూ, నీకు నేనిచ్చే బర్త్డే గిఫ్ట్ ఏమిటో తెలుసా అనన్య? అది మరే వస్తువో వాహనమో కాదు, నీకు నన్నే కానుకగా ఇస్తున్నా. నీ మనసే నాదైతే నా స్వరం నీకివ్వనా చెప్పు? ఇచ్చేస్తున్నా, నా స్వరం నీకే ఇచ్చేస్తున్నా అంటూ ఆమెను తీసుకుపోయి అక్కడ అందరి ముందుకు తీసుకొచ్చాడు. ఆమె మతిపోయినట్టు చూస్తూ, నమ్మలేకపోతున్నాను అనుకుంటూ తాను కలలో ఉందేమో అనుకుంటూ ఉంటే అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడికి భరత్ కుందనని తీసుకొచ్చాడు. ఆమె విక్రాంత్ వాళ్ళని చూసి సంతోషపడుతూ ఉంది.
కానీ అందరిలో కలవలేదు, దూరం ఫేస్ కూర్చొని ఉంది. ఒక్క నిమిషంలో అక్కడి వాతావరణం మారిపోయింది. ఉక్కిరిపిక్కిరైపోతూ అంతా హడావిడి చేస్తూ పెళ్లి వేడుక మొదలైంది. మాలిని నో వీల్లేదు, ఈ విషయం నీలికి తెలిస్తే వాడేమైపోతాడో అనుకుంటూ ఉంటే మహేంద్రవర్మ కొడుకు పెళ్లికి పిలవకుండా వచ్చి ఇరుక్కున్నాడు అనుకున్నాడు. తులసి కమిలిని సంతోషమైతే మాటల్లో చెప్పలేను. వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉన్నారు. గాయత్రి పక్కకి బాలు వచ్చి నిల్చొని ఆమె చేయి పట్టుకొని నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఆమె కూడా నాకు కూడా అని చెప్పింది. ఎవరి ఫీలింగ్లో వాళ్ళు బిగుసుకుపోయి చూస్తుంటే అనన్య అలా ఆశ్చర్యంగా విక్రాంతిని చూస్తూ ఉంది. నిమిషంలో విక్రాంత్ తాను ఏర్పాటు చేసుకొని పెట్టుకున్న తాళి తీసి అందరి వైపు చూసి ఒక్కో స్మైల్ ఇచ్చి, నా అనన్య బర్త్డే రోజున మా ఇరువురం ఒక్కటవ్వాలి అనుకున్నాం, అవుతున్నాం. ఇది మా అంకుల్ రవిప్రకాష్ గారి కోరికగా భావిస్తున్నా అని చెప్పి ఆమె వైపు చూసి నవ్వుతూ తాళి కడుతున్నాడు. నీల్ మల్హోత్రా రాక్షసుల్లా అరుస్తూ, రే విక్రాంత్, నీ అంత చూస్తాను అని షాక్ కొడుతుందని తెలిసినా ఆ డోర్పై బలంగా తన్నాడు. ఆ డోర్ సింపుల్గా ఓపెన్ అయింది. అలాగే కరెంట్ ఎఫెక్ట్ కూడా లేదు. అంటే విక్రాంత్ నీల్కి విడుదల ఇచ్చాడు. వాడు బయటకు రావాలి అన్నదే విక్రాంత్ ప్లాన్. దాని ప్రకారం నీల్ ఇప్పుడు బయటకు వచ్చాడు. అతడికి అర్థమైంది, నన్నిక్కడ బంధించి వాడు అనన్యని సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని సొంతం చేసుకుని నన్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వాణ్ణి నా చేతులతో చంపుతాను అని అరుస్తూ అక్కడి నుండి పరుగు తీశాడు. అనన్య మెడలో 3 ముళ్ళు వేశాడు విక్రాంత్. అక్కడ ఉన్న అందరికీ అక్షింతలు వచ్చి చేరాయి. చేసేది లేక కొందరు సంతోషంగా, కొందరు వాటిని వాళ్ళపై వేస్తున్నారు. శేషాచలం శంకర్కి క్లియర్ అయింది. తమకి వస్తాయి అనుకున్న 500 కోట్లు అగ్రిమెంట్ గాల్లో కలిసిపోయింది. పైసా కూడా రాదు అని ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారు. అనన్య మెడలో తాలి పడింది. నల్లపూసలు వేస్తూ పాపిట సింధూరం పెడుతూ కాలికి మెట్టెలు తొడుగుతూ విక్రాంత్ చాలా సంతోషపడుతున్నాడు. కానీ అనన్య ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అతన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. అతడి తల్లి, ఆమె తల్లి చెరోవైపు ఉన్నారు. వాళ్ళైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు, తమ బిడ్డలు ఇద్దరు ఒక్కటయ్యారు అని. గాయత్రి, బాలు అక్కడే ఉన్నారు. వాళ్ళంతా అనన్య వైపు కంగారుగా చూస్తూ ఉంటే ఆమె ఒక్కసారిగా హే అని గట్టిగా అరిచి అందరూ చూస్తుండగా అతన్ని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్ యూ, ఐఎమ్ సో హ్యాపీరా మెంటల్ ఫెలో, నీ ఈ గిఫ్ట్ నా ఈ జన్మలో మర్చిపోను అని అతడి చెంపలు అంతా చూస్తుండగా ముద్దులతో ముంచేసింది. ఆమె పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో విక్రాంత్ తన నమ్మకం వమ్ము కాలేదు. అనన్యకి తానంటే ఇష్టం, ఆమె మనసు తనదే అన్నది రుజువయిందని అతడు కూడా ఎంతో సంతోషంగా మొన్న మిస్ చేసిన ముద్దులు ఇప్పుడు ఇచ్చేస్తూ ఉంటే అక్కడ ఉన్న అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉన్నారు. సరిగ్గా ఆ సీన్ జరుగుతుంది అనగా నీల్ అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు. అతడు భరించలేని దృశ్యం కనిపించింది. మాలిని, మహేంద్ర అతన్ని చూశారు. ఆమెకు సీన్ మొత్తం అర్థమైంది. ఇదంతా విక్రాంత్ ప్లాన్. సదానందంని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా చేసి నీల్కి చివరి నిమిషంలో విడుదల ఇచ్చాడు. ఓ నో, ఎంత దారుణం జరిగింది, అంతా అయిపోయింది అని ఇంకక్కడ ఉండడం మంచిది కాదు అనుకొని నీల్ మల్హోత్రా రియాక్షన్ ఇచ్చే క్రమంలో అతడి చెయ్యి పట్టుకొని కాస్త బలం చూపిస్తూ అక్కడి నుండి లాక్కుపోయింది. మహేంద్రవర్మ కమిలిని వైపు చూశాడు. ఆమె అతన్ని చూసింది. మహేంద్రవర్మ తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. నీల్ రావడం అనన్య చూడలేదు. కానీ అంతా తెలిసిన విక్రాంత్ చూడనే చూశాడు. మాలిని పిల్లిలా వాణ్ణి తీసుకొని పోవడం చూసి నవ్వుకుంటూ పొగరు తన భార్య అయిపోయిందని చాలా సంతోషంగా ఉన్నాడు.
భువన ఇంక క్షణం కూడా అక్కడ ఉండలేక ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె వెనకే రాజీ సదానందం కదిలారు. గాయత్రి మాత్రం అక్కడే ఉండి చాలా సంతోషంగా ఉంది. అనన్య ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేను. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళని గమనించడం లేదు. నాకు మెంటల్ ఫెలో మొగుడయ్యాడు అని చాలా ఆనందంగా అతన్ని పట్టుకొని ఉంది. మొత్తానికి అనన్య విక్రాంత్ వివాహం ఎంతో సర్ప్రైజ్గా జరిగింది. ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు విక్రాంత్ అక్కడికి వచ్చిన వాళ్ళ శత్రువులందరికీ. చివరికి తనని కాదు అనుకుని పోయిన తండ్రి కూడా తన పెళ్లికి అనుకోని అతిథయ్యాడు. ఇంతమంది విరోధులు తమకు ఇష్టం లేకపోయినా విక్రాంతి పెళ్లి చూశారు. అందులో మొదటి ఇద్దరు గెస్ట్లు ఇంకా అక్కడే ఉంటే తమకంటే పనికి మాలిన వాళ్ళు ఉండరు అన్నట్టు వాడిపైన ఫేసులు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్లే శేషాచలం శంకర్. వాళ్లకు వస్తుంది అనుకున్న 500 కోట్లు అగ్రిమెంట్ నేటితో పవర్లెస్ అయింది. చేసేది లేక వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోయారు. కొంత సమయం షాక్స్తో బిగుసుకుపోయి చూస్తున్న మాలిని కళ్ళకి నీళ్ళు కనిపించాడు. అతడు ఆవేశంగా అందరి ముందు గొడవ చేసే అవకాశం ఉందని అతన్ని బలవంతంగా తీసుకుపోయింది. వెనకే మహేంద్రవర్మ వెళ్ళాడు. ఆ వెనకే సదానందం, భువన, ఆమె తల్లి బయటకు వెళ్లారు. ఇలా అనన్య విక్రాంత్ జంట ఒక్కటి కావడం ఇష్టం లేని వాళ్ళు అంతా బయటకు వెళ్లారు. మిగిలిన అతిథులు, ఆ ఇంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. విక్రాంత్ తన భార్యకి బర్త్డే గిఫ్ట్గా తన సర్వం ఇస్తున్నట్టు అనౌన్స్ చేయడం, ఆ వెంటనే హడావిడిగా తాళి కట్టి ఇల్లాలని చేసుకోవడం, మీడియా లైవ్ టెలికాస్ట్ చేస్తూ గ్రేట్ లవ్ ఇస్ గ్రేట్, లవర్ విక్రాంత్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ అన్ని న్యూస్ ఛానళ్ళు వార్తలు చెప్తుంటే నగరం అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అనన్య తన సంతోషం మాటలో చెప్పలేనిది అన్నట్టు అతన్ని హక్ చేసుకొని ముద్దుల్లో ముంచేసి అంగీకారం తెలిపింది. ఇంకేముంది, పెళ్లిలో జరగవలసిన మిగిలిన కార్యక్రమం అన్నీ పూర్తి చేశారు. ఎంతో గ్రాండ్గా వివాహ వేడుక జరిగింది. సాయంత్రం వరకు ఆ పెళ్లి హడావిడి జరుగుతూనే ఉంది. విందు వినోదంలో అతిథులు పాల్గొన్నారు. అంతా అక్కడి నుండి ఇంటికి చేరుకునే పనిలో ఉన్నారు. బాలు సంతోషంగా తన బాస్ వివాహం జరిగిందని ఆనందపడిపోతూ, గాయత్రిని తీసుకొని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను, ప్రస్తుతం నువ్వెక్కువ సమయం ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీ వాళ్ళు రగిలిపోతూ ఉంటారని తీసుకుపోయాడు. తులసి కమిలిని సంతోషమైతే ఓ ఇంకా చెప్పేదేముంది, తమ పిల్లలు ఒక ఇంటి వాళ్ళు అయిపోయారని తెగ సంబరపడిపోయారు. అనన్య కారులో విక్రాంత్ పక్కనే కూర్చొనుంది. ఆమెను గుండెకు హత్తుకొని, ఇంక నీకు ఎటువంటి ఇబ్బంది దిగులు ఉండదు, ఎవరు నిన్ను ఏమీ చేయరు అనన్య, నేను నిన్ను జీవితమంతా కాపాడుకుంటానని చెప్తున్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతన్ని అలాగే పట్టుకొని కళ్ళు మూసుకొని ఉండిపోయింది. వాళ్ళు ఇల్లు చేరుకున్నారు. అక్కడికి రావడమే హడావిడి చేస్తూ తులసి కమిలిని ఆ జంటని వేరువేరు గదుల్లో వెళ్ళమని ఆర్డర్ వేశారు. అనన్య విక్రాంత్ వైపు దిగులుగా చూసి ఆమె గదిలోకి వెళ్ళింది. విక్రాంత్, ఇదేంటి, ఎందుకు మా ఇద్దరిని వేరుగా ఉంచుతున్నారు, మాకు పెళ్ళయిందిగా అన్నాడు. ఆ పెద్దవాళ్ళు అతడి మాటకు అడ్డం వచ్చి, అదేం కుదరదు, పెళ్ళంటే ఏదో సర్ప్రైజ్, అది ఇది అని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, కానీ మిగతా కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో జరగాలి. కార్యం కోసం ముహూర్తం పెట్టిస్తున్నాం, పురోహితులు వస్తున్నారు, ముహూర్త సమయం వరకు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం కూడా నిషేధం అని ఆర్డర్ వేశారు. విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తే, ఇదేం రూల్, కుదరదు, అయినా ఇప్పుడు అనన్య నా భార్య కదా, ఇలా చూస్తే తప్పు అంటే ఎలా, ఒక 2 minutes నేను తనతో మాట్లాడొస్తాను, ఇంపార్టెంట్ మ్యాటర్, కొన్ని బ్యాలెన్స్ సెటిల్ చేయాలి, అర్థం చేసుకోండి, మీ ముహూర్తాలేవో మీరే చూసుకోండి, ఒక్క 2 నిమిషాలు అంతే, మాట్లాడొస్తాను, నాకు బయట కొన్ని విషయాలు చూసుకోవాల్సి ఉంది, వెళ్ళాలి అంటూ రిక్వెస్ట్ చేశాడు. కమలిని గారు నవ్వుతూ, రేయ్ ఏంట్రా ఇది, నువ్వు విక్రాంతివేనా, మరి ఇంతగా మారావు,
ఎంతైనా అనన్య గ్రేట్ రా, కానీ ఇప్పుడు వీలు పడదు అంటూ ఉంటే తులసి గారు నవ్వుతూ, అబ్బా వదిన, మీరు మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఏదో బ్యాలెన్స్ సెటిల్ అంటున్నారుగా. అల్లుడు గారు వెళ్ళనివ్వండి, 2 నిమిషాలు మాట్లాడితే ఏమైపోతుంది, మీరు వెళ్ళండి బాబు అని పర్మిషన్ ఇచ్చారు. విక్రాంత్ సంతోషంగా థ్యాంక్స్ అత్తయ్య అని హడావిడిగా అనన్య గదివైపు వెళ్ళాడు. తులసి గారి నవ్వుతూ, నా కూతురికి ఇంకేం దిగులు లేదు, మా అల్లుడు బంగారం అని గొప్పగా చెప్పింది. కమలిని గారు నవ్వుతూ, ఆహా అలాగా, మా కోడలు వజ్రం తెలుసా, మీ అల్లుడి కంటే గొప్పది. సన్యాసిలా మూర్ఖుడుగా ఆడవాళ్ళని అసహించుకునేవాడిని సంసారిని చేసింది. వాడికి ప్రేమంటే ఏంటో తెలిసేలా చేసి నా దిగులంతా పోగొట్టింది. అందుకే నాకు అనన్య అంటే ఎంతో ఇష్టం. ఆమె నాకు కోడలు కాదు, కూతురు అనుకుంటున్నా. అంత ప్రేమగా చూసుకుంటా అని మాట ఇచ్చారు. తులసి గారి ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది. ఆవిడ నవ్వుతూ, నాకు తెలుసు వదినా, నాకు విక్రాంత్ కొడుకు అనుకుంటాను. వాడికి నా బాధ్యత అప్పచెప్పాను కదా, ఇంకా నాకు ఏ దిగులు లేదు అని పురోహితుడు ముహూర్తం హడావిడి చూసుకుంటూ ఉన్నారు. భువన వెళ్ళిపోవడం, రాజీ కూడా వెళ్ళిపోవడం అక్కడెవరూ పట్టించుకోలేదు. వాళ్ళ పిల్లల సంతోషం కంటే వాళ్ళకి ఏది ఎక్కువ కాదనిపించింది. గదిలోకి వెళ్ళి మెడలో పచ్చటి పసుపుతో మెరుస్తూ కనిపిస్తున్న మంగళసూత్రాన్ని చేతిలోకి తీసుకొని, ఇదంతా నిజమా లేక నేను కల కన్నానా అని అనుమానంగా చూస్తూ నిలుచుంది అనన్య. అంతలో గదిలోకి వచ్చిన విక్రాంత్ డోర్ గడియ వేసి నెమ్మదిగా వెనుక నుండి ఆమెని హగ్ చేసుకున్నాడు. అంతే. అనన్య ఉలిక్కి పడింది. హే, ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగింది. అనన్య నవ్వుతూ, ఏమైనా చేస్తాను, ఇప్పుడు నాకు అన్ని హక్కులు ఉన్నాయి మేడం, మీరు పొగరు చూపించే ప్రయత్నం చేయకూడదు, ఇంకా మాట కూడా మన మధ్య రాకూడదు, అర్థమైందా అని కొంటెగా కన్ను కొట్టాడు. అనన్య విచిత్రంగా చూస్తూ, అదేం కుదరదు, ఆంటీ వాళ్ళు మనల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పారు, నువ్వు ముందు బయటికి వెళ్ళు, వాళ్ళు చూస్తే బాగోదని చెప్పి అతడికి దూరంగా వెళ్ళింది. విక్రాంత్ ఆమెను గబుక్కున గుండెకు హత్తుకొని, ఎక్కడికి, హే ఏంటి భయం లేకుండా నాకే ఆర్డర్ వేస్తున్నావు, నేను నీ హస్బెండ్ తెలుసా, నీకు అసలు కొంచెం కూడా భయం లేదేంటి, సరేలే నాకు 2 minutes మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, సో డోంట్ వేస్ట్ టైం అని ఆమె కళ్ళలోకి చూస్తూ, నా చెవులు పిల్లి చెవులు నేను ముద్దాడే టైంలో అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసిందిగా, అవి ఎంత ఫీల్ అయి ఉంటాయి, నేను వాటికి కిస్ బ్యాలెన్స్ ఉన్నాను, ఇచ్చేసి వెళ్తా అని ఆమె ఏదో చెప్పేలోగా కాస్త గాఢంగా ముద్దులు పెడుతూ, ఈ చెవులు పిల్లి చెవులు నావి, నాకే సొంతం, ఈ బంగారు బొమ్మ నాది అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతడి గుండెలో ఆమెపై ఉన్న ప్రేమ, ఇష్టాన్ని ముద్దుల్లో చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆమె చెంపలు కెంపుల్లా కందిపోయాయి. అదేమీ గమనించకుండా విక్రాంత్ ఆమె చెవులు పుచ్చుకొని ఎర్రగా పండిన గోరింట ముగ్గులను ఇష్టంగా ముద్దాడి, ఈ అందమైన చేతులు నావి, నాకే సొంతం, ఈ చేతిని ఎన్నటికీ విడిచిపెట్టను అంటూ ఆమెను మరింత దగ్గరికి లాక్కొని ఆయాసంగా ఊపిరి తీసుకొని ఏదో చెప్పాలి అనుకుంటున్న అనన్య పెదవిని అందుకొని ఇష్టంగా తియ్యని ముద్దు ఇచ్చేసి, నా 2 minutes టైం అయిపోయింది, నేను వెళ్ళాలి, నువ్వు రెస్ట్ తీసుకో ఓకే అని ఆమెను విడిచి గది బయటకు వెళ్ళిపోయాడు. అంతే. అతడికి తన మీద ఎంత ప్రేమ ఉందో, ఎంతగా గుండెల్లో దాచుకుని ఉన్నాడో ఆమెకు అర్థమైంది. ఆమె చెంపలు కందిపోయి ఎరుపెక్కాయి. పెదవంచు మరింత ఎరుపు రంగు పూసుకొని ఆమెను కవ్విస్తుంటే అనన్య ఉక్కిరిబిక్కిరి అయిపోయి చూస్తూ ఉండిపోయింది. అంతలో గదిలోకి కమలిని తులసి వచ్చి అనన్య పొజిషన్ చూసి నవ్వుకుంటూ, ఏమైంది అనన్య, ఎందుకలా బిగుసుకుపోయి ఉన్నావు, అల్లుడు గారు ఏదైనా చిలిపని చేసి వెళ్ళారా ఏంటి అని ఆట పట్టిస్తుంటే ఆమె ఇబ్బందిగా చూస్తూ తడబడుతూ, మామ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కమలిని గారు కలగ చేసుకొని, అమ్మ అనన్య, నువ్విప్పుడు నా కోడలైపోయావురా, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా, ఇంకా విక్రాంతి బాధ్యత నీది,
వాడికి నువ్వే అన్నీ కావాలి. నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు. నేను పోతే వాడిని ఎవరు చూసుకుంటారు? వాడు ఒంటరివాడైపోతాడని భయపడ్డాను. అందుకే ప్రాణాలు నిలుపుకుంటూ వచ్చాను. ఇంక నాకు ఆ భయం లేదు. జన్మలో పెళ్లి చేసుకోనని భీష్మించుకొని ఉన్న విక్రాంతిని నీ ప్రేమతో మారాడు. నీకు భర్త అవ్వాలని వాడే నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డాడు. అంతా నీ మూలంగా జరిగింది. నాకు ఇంకేం దిగులు లేదు. సంతోషంగా వెళ్ళిపోవాలనుంది అని అంటుంటే అనన్య కంగారుగా, ఆంటీ ప్లీజ్ అలా చెప్పకండి. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మీ సంతోషం విక్రాంతికి కొండంత బలం అని అడిగింది. ఆవిడ నవ్వుతూ సరేలే, అయినా మేము మాకు పుట్టబోయే మనవణ్ణి చూడకుండా ఎక్కడికి పోతాం? నువ్వింకేం దిగులు పెట్టుకోకు సరేనా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ముందు ఆ బరువైన నగలు చీర మార్చుకో. ఇదిగో ఈ తెల్లని పట్టు చీర, ఇంకా దీనికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ వేసుకో. కాసేపట్లో వాయనాలు ఇప్పించాలి నీ చేత, సరేనా? వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ పంపించి తులసి గారిని తీసుకొని బయటకు వచ్చింది కమలిని. లాలి మాట్లాడొద్దని చెప్పు. అక్కడికి వచ్చిన పురోహితుడు ముహూర్తం పెట్టారు. ఈ రాత్రికి కార్యం ఏర్పాటు చేసుకోవచ్చు. దివ్యమైన ముహూర్తం ఉందని ఏర్పాటు చేయిస్తూ ఉంటే 1 గంట సమయం తీసుకొని తెల్ల చీరలో కొత్త పెళ్లి కూతురు ముస్తాబయ్యొచ్చింది. అక్కడికి కొందరు ముత్తైదువులు రావడంతో అనన్య చేత గౌరీ పూజ చేయించి వచ్చిన వాళ్ళకి వాయనం ఇప్పించారు. అంతా ఆమెను దీర్ఘసుమంగిలి భవ అని దీవించి అక్షింతలు వేశారు. ఆమెను అందంగా అలంకరించిన శోభనపు గదిలోకి పంపించారు. అక్కడ ఎన్నో రకాల పూలతో పానుపు సిద్ధం చేశారు. అగరబత్తులు, పరిమళాలు, పాలు, పళ్ళు, స్వీట్స్ అన్నిటినీ సిద్ధంగా పెట్టించి ఉంచారు. అనన్యకేమీ అర్థం కాలేదు. అంతా తొందరగా చేసేస్తున్నారు. అనన్య వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి ఆ గదిలో ఉన్న మంచం వైపు చూస్తూ ఒక చోట సోఫాలో కూర్చొని ఈ విక్రాంత్ ఏమయ్యాడు అనుకుంటూ అక్కడ ఉన్న తన ఫోన్ రింగ్ అవ్వడంతో విసుగు చూపుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. కొంత సమయం ఆమె ఎవరితోనో మాట్లాడింది. ఆమె మాట్లాడిందనే కంటే అవతలి వారి మాటలు వింటూ ఉంది అని చెప్పచ్చు. అక్కడ హడావిడి తతంగం అంతా పూర్తయ్యాక విక్రాంత్ ఇల్లు చేరుకున్నాడు. అతడు రావడమే పెద్దలు అతన్ని పట్టుకొని చివాట్లు పెడుతూ, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? రాత్రి 10:59కి ముహూర్తం పెట్టారు పురోహితుడు. అమ్మాయి అందరికీ వాయనాలిచ్చి నీకోసం గదిలో వేచి చూస్తుంటే నువ్విప్పుడు కూడా బయటికి వెళ్ళి బిజీ అయ్యావు అని క్లాసిస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ నీకోసం ఏర్పాటు చేసిన బట్టలు కట్టుకో. మీరు సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. నీకు ఇప్పుడు అనన్య భార్య మాత్రమే కాదు, బాధ్యత. ఆమె ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకో, ప్రేమగా చూసుకో. ఎలాంటి కారణం వల్లైనా సరే ఆమెను విడిచిపెట్టకుండా చూసుకో. మాకు అంతే చాలు అంటున్నారు ఆ పెద్దలు. విక్రాంత్ చిరునవ్వు నవ్వుతూ, అలాగే మరి నన్ను లోపలికి వెళ్ళనిస్తారా? ఫ్రెష్ అవ్వాలి కదా. శోభనపు గదిలోకి వెళ్ళిన వరుడు వధువు కొంగుకి కానుక కట్టాలి అని కుందన వదిన చెప్పింది. అందుకే అనన్య కోసం ఒక ప్రత్యేక వస్తువు తెచ్చాను. అందుకే లేట్ అయింది. దాంతోపాటు కొన్ని క్యారెక్టర్స్కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వస్తున్నా అనుకోండి. అందుకే కాస్త లేట్ అన్నాడు. వాళ్ళకి విక్రాంత్ మాటలు అర్థం కాలేదు. వదినెవరు? క్యారెక్టర్స్ ఏంటి? ఏమంటున్నావు అని అడిగారు. విక్రాంత్ తడబడుతూ, ఏం లేదు, తర్వాత చెప్తా, ఇప్పుడు టైం లేదు, వెళ్ళనివ్వండి అని మాట మారుస్తూ అతడి గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మవాళ్ళు చెప్పినట్టు ఫ్రెష్ అయి పట్టుబట్టలు కట్టుకొని అనన్య కోసం ఎంతో ఆనందంగా గదిలోకి వెళ్ళాడు. అక్కడ అనన్య తన కోసమే అన్నట్టు తెల్ల చీరలో మల్లెపూలతో అందంగా ముస్తాబయ్యి రతీదేవిలా ఎదురైంది. ఆమెను అలా చూసి వావ్ అనుకుంటూ ఉన్నాడు అతడు. వారి జీవితంలో మరవలేని మధుర రాత్రి, తొలి రాత్రి తియ్యని అనుభూతి అందించబోతుందా లేక విరహాన్ని కలిగిస్తుందా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ సిరీస్ గురించి, ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.